హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఇదైతే అట్ల తద్ది ఫుల్ వ్లాగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. అందరికీ కాకపోయినా కొంతమందికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లేదంటే ఒంటరిగా చేసుకుంటారు కదా తద్ది, వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. చూసేయండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అట్ల తద్ది ముందు రోజు అయితే గోరింటాకు పెట్టుకోవాలి చేతులకి కాళ్ళకి నిండుగా. ఇంకా అట్ల తద్ది రోజున తెల్లవారుజామున అయితే నేను కుకింగ్ అయితే చేశాను. కర్రీ అయితే పప్పు మామిడికాయ ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే చేశాను. చేసిన తర్వాత స్నానం చేసి దేవుడికి అయితే దీపం పెట్టుకుని అప్పుడైతే భోజనం అయితే చేసాము. కొంతమంది అయితే దీపం పెట్టుకోకుండా కూడా తినేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. తిన్నామన్న పేరుకి తింటాం అంతే, బట్ మార్నింగ్ కదా అస్సలు తినాలని అనిపించదు. నెక్స్ట్ అయితే పసుపు ఉండలు, తోరాలు అవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి పసుపు అయితే వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకున్నాను. 11 పోగులు అయితే తీసుకోవాలి. గౌరమ్మ తల్లికి 11, మనకి 11 తీసుకోవాలి. ఇంకా చేతికి కట్టుకునే తోరాలు కూడా 11 తీసుకోవాలి. అమ్మవారికి మనకి తీసుకుని వాటికి పసుపు అయితే రాసి పక్కన పెట్టుకోవాలి. పసుపు ఉండలు అయితే అమ్మవారికి 11, మనకి 11 తీసుకోవాలి. అమ్మవారికి 11 అంటే ఇష్టం అంట, అందుకని అన్నీ 11 తీసుకోవాలి. నెక్స్ట్ మినపిండిలో బెల్లం అయితే కలుపుకుని అట్లయితే వేసాను. చిన్న చిన్న అట్లయితే వేసాను. పెద్దవైతే ఇవైతే మనమే తినాలి, ఇంట్లో వాళ్ళే తినాలి, పూజలో పెట్టినవి. సో అందుకని పెద్దవైతే అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని చిన్నవైతే వేసాను. చిన్నవైతే ఈజీగా తినేయచ్చు. ఇంకా 2 రేకులు పెట్టి అయితే వేసాను, తొందరగా అవుతాయని. బెల్ల వచ్చే అట్లయితే మెత్తగా బన్స్ లాగా. అమ్మవారికి 11, మనకి 11 వేసుకోవాలి. కాలువ దగ్గరికి అయితే ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలి. కాలువ దగ్గర పట్టుకెళ్ళి అక్కడైతే కలిపేస్తారు ఒకటి. ఇంకా ఆవుకది పెడతారు కదా, ఇంకొన్ని అయితే ఎక్స్ట్రా వేసాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే పూజ రూమ్ అయితే డెకరేషన్ చేసుకోవాలి. సో అందుకని ఇక్కడ పీఠం పెట్టే ప్లేస్లో అయితే ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడలో కొన్ని వాటర్ వేసి ఇలా అలికేసి ముగ్గుతో ముగ్గు అయితే వేసాను. వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ ముగ్గు పైన పీట అయితే వేసుకోవాలి. ఆ పీటకి మళ్ళీ కొన్ని వాటర్ వేసి పసుపు రాసి పీట చుట్టూ వరిపిండి కుంకుమతో ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత పీట మీద ముగ్గు అయితే వేసుకోవాలి, పద్మ ముగ్గు. నా దగ్గర అయితే ఇలా డిజైన్ ఉంది, అది పెట్టి వేస్తున్నాను. వేసిన తర్వాత చుట్టుపక్కల 4 సైడ్స్ కూడా బార్డర్ కూడా వేసుకోవాలి కంపల్సరీ. తర్వాత ముగ్గు మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇప్పుడు గౌరమ్మ తల్లి ఉంటుంది కదా, గౌరమ్మ రాడు, ఆ రాడికైతే కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ ముగ్గు మధ్యలో అయితే పెట్టుకోవాలి. గౌరమ్మ తల్లి ముందు అయితే శివపార్వతుల ఫోటో ఉంటే పెట్టుకోండి, నా దగ్గర అయితే లేదు అందుకని పెట్టలేదు. గౌరమ్మ రాడు ఇంట్లో లేకపోతే కనుక పసుపు గణపతి చేసి కూడా పెట్టొచ్చంట. తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి. అమ్మవారికి అయితే ఎరుపు రంగు పువ్వులు అంటే ఇష్టమంట, అందుకని ఎరుపు రంగు పువ్వులు అయితే పెట్టాను. ఇంక ఇవైతే తోరాలు అయితే ఇలాగ కట్టుకుని రెడీ చేసుకోవాలి. 9 ముళ్ళు అయితే వేయాలి, 9 రకాలైతే వేసి కట్టుకోవాలి. పత్రి ఫ్లవర్స్ అన్నిటితో కలిపి 9 రకాలైతే వేసి కట్టుకోవాలి. ఇదైతే అమ్మవారికి, అందుకని అమ్మవారికి అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇవైతే పసుపు ఉండలు 11 ఉండలు, ఇవైతే అమ్మవారికి. ఇంకా దారపు పోగులు కూడా అమ్మవారికి తీసాను, 11 లైన్స్. ఇంకా ఈ 2 అయితే అమ్మవారికి పెట్టేసి అలంకరించాను. ఇంకా అమ్మవారికి తాంబూలం అది ఏం పెట్టలేదు, పూజ చేసేటప్పుడు పెడదామని. ఇదైతే కాలువ దగ్గరికి వెళ్ళే ముందు పూజ రూమ్ అయితే ఇలా సర్దుకోవాలి. మళ్ళీ వచ్చాకైతే టైం ఉండదు సర్దుకోవడానికి, వచ్చాక దీపారాధన చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇవైతే వరి ఆకులు అయితే పెట్టుకోవాలంట అమ్మవారికి. ఇంకా గుమ్మడి ఆకుల్లో అయితే నైవేద్యం పెడతారంట, గుమ్మడి పువ్వులు కూడా అమ్మవారికి పెడతారంట. అవైతే లేవు మా దగ్గర, అందుకని వరి ఆకులు అయితే వేసాను. ఇంకా పత్రి అయితే ఉన్నాయి, జామ పత్రి, సపోటా పత్రి, మారేడు పత్రి అవన్నీ ఉన్నాయి. అవైతే కొన్ని అయితే అమ్మవారికి వేసి కొన్ని అయితే పక్కన పెట్టాను. ఇవన్నీ పత్రి, మాది పల్లెటూరు కాబట్టి రకరకాలవన్నీ దొరుకుతాయి. ఇంక ఇవైతే జాజాలు అంటారు కదా అవి. ఇవైతే కొన్ని రోజుల ముందైతే వేయాలి, తద్దికి అయితే వస్తాయి ఇలాగా. ఇవి కూడా ఎక్కువ పల్లెటూరులోనే వేస్తారు, సిటీస్లో పెద్దగా వేయరు. వాయినాలు తీర్చే వాళ్ళు అయితే కంపల్సరీ వేస్తారు. ఇంక ఇవైతే ఉన్నాయని ఇవైతే 2 పెట్టాను. ఇంక ఇదైతే మారేడు పత్రి కూడా వేసాను అమ్మవారికి. ఇంక ఇక్కడ పక్కన ఆకులు అయితే పసుపు వేసాను కదా, అదైతే వినాయకుడిని పెట్టడానికి, పూజ చేసేటప్పుడు పెడదాం కదా అని ఇంకా పెట్టలేదు.
ఇంకా నెక్స్ట్ అట్లు అయితే పెడుతున్నాను. అమ్మవారికి 11 అట్లు, నాకు 11 అట్లు అయితే పెట్టాను. ఇంకా అట్ల మీద అయితే కొంతమంది అయితే ముద్దపప్పు పెడతారంట. మేమైతే బెల్లం ముక్కే పెడతాము ఎప్పుడు, అందుకని బెల్లం ముక్కలు అయితే పెట్టాను 2. ఇంకా నెక్స్ట్ అయితే ఇదైతే నా చేతికి కట్టుకునే తోరము, ఇది కూడా దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను. ఇంక ఇవైతే కాలువ దగ్గరికి వెళ్తాం కదా, అందుకని ఇవైతే రెడీ చేసుకున్నాను. దీపము, చెరవిడి, వడపప్పు, అట్లు, ఇంకా పసుపు కుంకుమ, పసుపుండలు, దారపోగులు ఇవన్నీ పట్టుకెళ్ళాలి. అప్పట్లో అయితే పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళేవారంట గౌరమ్మని. ఇప్పుడైతే పాటలేదు, ఎవరికి రావు కదా, పెద్దగా పాడట్లేదు. ఎవరు మట్టుకు వాళ్ళే వెళ్ళి కలిపేసి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఈ మామ అయితే పాడింది. మా ఊర్లో కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. కింద అయితే కొన్ని వాటర్తో వాష్ చేసి వరదుబ్బు అయితే పెట్టుకోవాలి. వరదుబ్బుని గౌరమ్మ కింద భావిస్తారు. ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ అవన్నీ వేయాలి. ఇంకా మనం తెచ్చినవన్నీ పెట్టేయాలి. అక్కడ పెట్టేసి దీపం వెలిగించి అగరబత్తి, ధూపం అవన్నీ చూపించి కొబ్బరికాయ కొట్టి మనం పట్టుకెళ్ళిన దారపోగులు ఉంటాయి కదా, 11 పోగులు, అవైతే ఒక 2 తీసి అందరికీ వేయాలి. ఒక్కొక్కటైనా పర్లేదు, 2 అయినా పర్లేదు. ఒక 5గురికి అయితే వేస్తే సరిపోద్ది. 5గురికి లేకపోతే 3గురికైనా వేయాలి. వేసి 5గురికి బొట్లు అయితే పెట్టాలి. 3గురికైనా పెట్టచ్చు. బొట్లు అయితే పెట్టేయాలి. ఇంకా మా ఊర్లో అందరూ వచ్చారు కాలువ దగ్గరికి. ఇంకా లాస్ట్లో పువ్వు అయితే తల్లపెట్టుకోవాలి. ఇంకా అందరూ తోరాలు అవన్నీ వేసేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేయాలి. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా 3 సార్లు అయితే కొంచెం కొంచెం తీసి కాల్లో గౌరమ్మ, నీళ్ళ గౌరమ్మ అంటూ కలిపేయాలి. ఇక్కడ చెరువు దగ్గర పూజ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఓన్లీ చెరువు దగ్గర పూజ ఒకటే పెడతాను. ఇక్కడైతే మొత్తం ఫుల్ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇప్పటి వరకు నా వీడియో ఎంతమంది చూసారో అందరూ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తుంది. ఇంక ఇవి మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత గంగమ్మకి దండం పెట్టుకోవాలి. తర్వాత అయితే ఈ ప్లేస్ని వాటర్తో కడిగేయాలి. ముగ్గు అవన్నీ కడిగేసి దండం పెట్టుకోవాలి. ఇక్కడ కూడా పల్లెటూరులో అయితేనే ఇలాగే వెళ్ళడానికి అది ఛాన్స్ ఉంటుంది, కాలువలో కలపడానికి. సిటీస్లో అయితే బకెట్లో వాటర్లో కలిపేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఆవు దగ్గరికి అయితే వచ్చాము. చీకటి పడిపోయింది ఆవు దగ్గరికి వచ్చేటప్పటికి. ఇంకా అత్తయ్య అయితే అట్టుపొల్లు అయితే పెడుతుంది. నేనైతే బ్యాక్ సైడ్ బొట్టు అయితే పెట్టాను, ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టి ఇంకా మేము పట్టుకెళ్ళిన అట్లా అవన్నీ తినిపించాము. కాలువ దగ్గర నుంచి చెంబుతో వాటర్ అయితే తెచ్చుకుంటాం కదా, ఆ వాటర్లో అయితే ఆవు తోక ముంచి నెత్తి మీద చల్లుకోవాలి ఆ వాటరు. ఇంకా గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోవాలి. ఇంకా తద్ది చేసిన వాళ్ళందరూ కంపల్సరీ ఉయ్యాలైతే ఊగాలని చెప్పేవారు. అంటే ఏదో సామెత అయితే ఉంటుంది, ఉయ్యాల ఊగకపోతే వచ్చే జన్మలో గాడిద కడుపున పుడతామని ఏదో అంటారు సంథింగ్, నాకు కూడా సరిగ్గా తెలియదు. మా ఇంట్లో ఎలాగో ఉయ్యాల ఉంది, ఇంకా ఉయ్యాలైతే ఊగేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయితే చేస్తున్నాను. వినాయకుడిని చేసి ఇంకా తాంబూలం అవన్నీ పెట్టి చలివిడి, వడపప్పు, బెల్లం ముక్క పెట్టాను వినాయకుడికి. దీపం వెలిగించి ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేయాలి. ఇంకా గౌరమ్మ తల్లికి అయితే అరటిపళ్ళు, తమలపాకులో అరటిపళ్ళు, చెక్క, చిల్లర కాయిన్, తాంబూలం అయితే పెట్టాను. దీపాలు అయితే ఆవునైతే వెలిగించాను. నార్మల్గా పూజ చేసేటప్పుడు అయితే కొబ్బరి నూనెతో వెలిగించేస్తాము. ఇలా స్పెషల్గా పూజలప్పుడు అయితే ఆవుని అయితే తెప్పిస్తాను కంపల్సరీ. ఇంకా గౌరమ్మ తల్లికి కూడా అగరత్తి, ధూపం అయితే చూపించాలి. తర్వాత ఆవు పాలను అయితే వేసాను. తర్వాత దీపానికి కూడా అక్షంతలు, పువ్వులు వేసి దండం పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి పెట్టుకున్నాను. తర్వాత గౌరమ్మ తల్లి మీద, వినాయకుడి మీద అక్షంతలు, పువ్వులు వేసి దండం పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొట్టిన వాటర్ కూడా గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాను. అంతా బాగానే ఉంది కానీ ఒకటైతే మర్చిపోయాను, నేను సాంబ్రాణి వేయడం అయితే మర్చిపోయాను. సోదా కొట్టి అంతే, ఇంకా అన్నీ అయితే బాగానే పెట్టాను. అంతా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ ఎలా చేశాను కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్.
మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం మందికి అయితే వెళ్తుంది. లాస్ట్లో అయితే తోరం అయితే తీసుకుని చేతికైతే కట్టుకున్నాను. ఇంకా కాలువ దగ్గర అయితే మెల్ల బొందులు అయితే వేశారు కదా దారాలు, అవన్నీ కలిపి మెల్ల అయితే కట్టేసుకున్నాను. అంతే, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే చందమామ కోసం అయితే వెయిట్ చేస్తాను. ప్రతి ఇయర్ చందమామ వచ్చిన తర్వాతే తింటాను. కొంతమంది అయితే చుక్కలనే చూసేస్తారు, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ. మ్యారేజ్ అవ్వని వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే చందమామ చూస్తారు. బట్ మేమైతే ఇప్పటి వరకు చందమామనే చూసాము. ఇంకా అందుకని ఇంకా చందమామనే చూద్దాం వెయిట్ చేశాను నేను. 10 అయితే అయిపోయింది, చాలా లేట్ వచ్చింది. ఫుల్ మబ్బు అయితే వేసింది అనమాట. ఇంకా అప్పుడైతే గరికి ఉంటుంది కదా, గరికి అక్షంతలు, తమలపాకు, కాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన వాటర్ వేసి 3 సార్లు అయితే ప్రదక్షిణ చేసి వదిలేయాలి కింద. తర్వాత చందమామకి దండం పెట్టుకుని తినేయాలి. దేవుడి దగ్గర పెట్టినట్లే తినాలి. అంతే. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.